సోషల్ మీడియా అనే ఒక అడ్డు అదుపు లేని ప్రపంచంలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ సమాజంపై, సనాతన ధర్మంపై, శతాబ్దాల సంస్కృతిపై నిరంతరం విషం చిమ్మే ఒక ధోరణి ఇటీవల కాలంలో తీవ్ర స్థాయికి చేరింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే 'ప్రశ్న' అనే యూట్యూబ్ ఛానల్ నడిపే రావణ్ అలియాస్ బాచలపూరి జోసెఫ్ వ్యవహారం. కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, దళిత, క్రైస్తవ ముసుగులో హిందూ సమాజ సెంటిమెంట్లను కాలరాయడానికి, రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం ఈయనకొక అలవాటుగా మారింది అనేది జగమెరిగిన సత్యం. ఏలూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా హిందూ సంస్కృతిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యల తీవ్రత చివరికి ఈయన అరెస్టుకు దారితీసింది. అయితే ఈ అరెస్టు కేవలం రాజకీయ కక్ష సాధింపు అని కొందరు రంగు పూసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అంతర్లీనంగా హిందూ సమాజంలో దశాబ్దాలుగా రగులుతున్న ఆగ్రహానికి ఇది ఒక చిన్న నిదర్శనం మాత్రమే అని చెప్పాలి. ఒక పక్క సమాజంలో సమానత్వం గురించి మాట్లాడుతున్నట్లు నటిస్తూనే, మరోపక్క బహుజన కార్డ్ వాడుకుంటూ హిందూ దేవుళ్లను, నమ్మకాలను, పీఠాలను అత్యంత హేయమైన భాషలో అవహేళన చేయడం వెనుక ఉన్న కుట్రలను ఈ సంఘటన పూర్తిగా బయటపెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన అసలు కథను లోతుగా గమనిస్తే, జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర సంఖారావం సభలో జోసెఫ్ మాట్లాడిన మాటలు సాధారణ రాజకీయ విమర్శల పరిధిని దాటిపోయాయి. సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే నాయకులను, హిందూ సంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తూ చేసిన ఆ ప్రసంగం తీవ్ర వివాదాస్పదం అయింది. దీనిపై పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నం సహా పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ ధర్మ రక్షకులు, జనసేన శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకి పిఠాపురం పోలీసులు హైదరాబాద్కు వెళ్లి మరీ ఇవన్నీ నాన్ బెయిలబుల్ వారెంట్లపై అదుపులోకి తీసుకున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే, ఈయనకి ఒక కేసులో బెయిల్ రాగానే చేసిన తప్పుల తీవ్రత దృష్ట్యా పోలీసులు మరో కేసులో తక్షణ అరెస్టు చేయడం, పిఠాపురం, మచిలీపట్నం పోలీస్ స్టేషన్ల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం చూస్తుంటే సమాజంలో ఈ వ్యక్తిపై ఎంతటి వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కూడా ఆగ్రహోద్రిక్తులై ఉన్న హిందూ బంధువులు, జన సైనికులు జోసెఫ్ను నిలదీయడం, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం ఈ కక్ష స్థాయి ఏ స్థాయికి చేరిందో చెప్తుంది. రాజకీయ ముసుగులో జరుగుతున్న ఈ కుట్రలపై మాట్లాడేటప్పుడు ఎవరు ఏ పక్షాన నిలిచారో కూడా స్పష్టంగా చూడాలి. జోసెఫ్ అరెస్టును ఖండిస్తూ లెఫ్ట్ పార్టీల నాయకులు, ప్రత్యేకించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య వంటి వాళ్ళు రంగంలోకి దిగి ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే అంటూ ప్రకటనలు గుప్పించారు. అలాగే న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వంటి వారు ఈ అరెస్టును చట్టవిరుద్ధమని, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ అదుపులోకి తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపే అని సీరియస్ కామెంట్స్ చేశారు. విచిత్రం ఏమిటంటే, హిందూ దేవతలను, సనాతన విలువలను నడి రోడ్డుపై బూతులు తిడుతుంటే నోరు మెదపని ఈ మేధావులు, అదే హిందూ సమాజం తిరగబడి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుంటే మాత్రం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ గగ్గోలు పెట్టడం వారి ద్వంద్వ విధానాలకు పరాకాష్ట. మరోవైపు జీ తెలుగు న్యూస్ విశ్లేషకుడు భరత్ వంటి జర్నలిస్టులు ఈ రావణ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న సామాజిక విధ్వంసక కోణాన్ని తీవ్రంగా ఖండించారు. హిందూ సమాజం తరపున నిలబడే గొంతుకలు ఈ అరెస్టును ముక్త కట్టంతో స్వాగతిస్తూ, ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, ధర్మాన్ని కించపరిచే ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో దాచకూడని చేదు నిజం ఏంటంటే, దళిత బహుజన ముసుగు వేసుకుని హిందూ సమాజాన్ని ముక్కలు చేయాలనే ఒక పెద్ద వ్యవస్థీకృత కుట్ర చాప కింద నీరులా సాగుతోంది. ఒకప్పుడు హిందూ పేరుతో ఉండి ఆ తర్వాత మతం మారిన కొందరు వ్యక్తులు తాము నమ్మే మతాన్ని గౌరవించుకోవడం మాని పదే పదే సనాతన ధర్మాన్ని, దాని చిహ్నాలని దూషించడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఈ కుట్రల వెనుక ఉన్న ఆర్థిక మూలాలు, మత మార్పిడి ముఠాల అండదండలు ఏంటో సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక వర్గానికి చెందిన నాయకులను అవహేళన చేయడం ద్వారా హిందూ సమాజంలోని కులాల మధ్య చిచ్చు పెట్టచ్చు అనేది ఈ సోకాల్డ్ రేషనలిస్టుల దురాలోచన.
పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన సనాతన ధర్మం గురించి, వారాహి డిక్లరేషన్ గురించి గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి, ఆయన్ని వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూశారు. కానీ ఈ అరెస్టు ద్వారా హిందూ సమాజం మరియు యంత్రాంగం ఒక బలమైన సందేశాన్ని పంపాయి. భావ ప్రకటన స్వేచ్ఛకి ఒక హద్దు ఉంటుంది అని, సెంటిమెంట్లతో ఆడుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని నిరూపితమైంది. నిజానికి ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ కేవలం రాజకీయ నాయకులను విమర్శించడానికి పరిమితం కాలేదు. సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ పగుళ్లపై తన వ్యూవర్షిప్ అనే సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే ఇతని అసలు నైజం. దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. ఉదాహరణకి 2025లో గొల్లప్రోలు మండలంలో కేవలం స్కూల్ విద్యార్థుల మధ్య జరిగిన ఒక చిన్న గొడవని ఇతను తన స్వార్థం కోసం ఎస్సీ వర్సెస్ కాపు వివాదంగా మార్చడానికి ప్రయత్నించాడు. ఈ 2 కులాల మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేలా అత్యంత విషపూరితమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలాడు. పిల్లల మధ్య జరిగిన తగాదాలను కులాల మధ్య రగడగా చిత్రీకరించడం వెనుక సమాజ శాంతిని దెబ్బతీసే ఎంతటి క్రూరమైన ఆలోచన ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే సర్పవరం పోలీసులు ఒక కేసులో కాకినాడ కోర్టు ఇతనికి బెయిల్ ఇవ్వగానే సమాజ విద్వేషాలు రెచ్చగొట్టిన పాత కేసుల చిట్టా తీసి జైలు గేటు దాటక ముందే శరవేగంతో అరెస్ట్ చేశారు. ఈ వ్యూహాత్మక చర్యతో ఇన్నాళ్ళు చట్టం కళ్ళు గప్పి తిరుగుతున్న ఇతని అసలు ముసుగు ముక్కలైపోయింది. ఇలాంటి మతోన్మాద సామాజిక ద్రోహులకు బాసటగా నిలిచేందుకు కొందరు కపట బుద్ధిజీవులు వెంటనే తెరపైకి వచ్చారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ గురించి. ఈయన మీడియా ముందుకు వచ్చి రావణ్ అరెస్టు చట్ట విరుద్ధమని, ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదు అంటూ లీగల్ నోటీసుల పేరుతో నానా హంగామా చేశాడు. దళిత సమాజంపై దాడి జరుగుతోంది అంటూ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేశాడు. కానీ అదే జడ శ్రావణ్ కుమార్ లాంటి మేధావులు ఒక చేదు నిజాన్ని మాత్రం దాచేస్తున్నారు. ఒక వ్యక్తి దళితుడుగా పుట్టినంత మాత్రాన సనాతన ధర్మాన్ని, మెజారిటీ ప్రజల నమ్మకాలను బూతులు తిట్టే లైసెన్స్ రాజ్యాంగం ఏమైనా ఇచ్చిందా? హిందూ దేవుళ్లను అసహ్యకరమైన రీతిలో దూషిస్తున్నప్పుడు లేవని వీళ్ల న్యాయ సూత్రాలు ఒక సమాజ ద్రోహిని చట్టం శిక్షిస్తుంటే మాత్రం ఎందుకు ఉప్పొంగిపోతున్నాయి? ఈ తరహా ఏకపక్ష మద్దతు వల్లనే ఇటువంటి శక్తులు మరింత రెచ్చిపోతున్నాయి అనే నిజాన్ని హిందూ సమాజం ఇప్పుడు గట్టిగా గుర్తిస్తుంది. అంతేకాకుండా ఈ రావణ్ వెనక ఉన్న పొలిటికల్ నెట్వర్క్ కూడా ఇప్పుడు స్పష్టంగా బహిర్గతమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం మరియు కొందరు ఆ పార్టీ నేతలు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ తనను ప్రశ్నించిన వారిపై కక్ష సాధిస్తున్నాడు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది అని, తమ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని వాపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో అందరికీ తెలుసు. ఇలాంటి సమాజ విచ్ఛిన్నకర శక్తులను ఇన్నాళ్ళు తెర వెనుక ఉండి ప్రోత్సహించింది, వాళ్ళకి ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచింది ఎవరో ఈ రాజకీయ స్పందనలను బట్టి ఇట్టే అర్థమైపోతుంది. ఒక దొంగ దొరికితే వాడిని కాపాడడానికి మొత్తం ముఠా అంతా ఎలాగైతే గగ్గోలు పెడుతుందో, ఈ రావణ్ అరెస్టుతో సనాతన ధర్మ వ్యతిరేక కూటమి అంతా ఒక్కసారిగా ఉలికిపడింది. కానీ ఈసారి హిందూ సమాజం మరియు ప్రభుత్వం అంత తేలికగా వదిలిపెట్టేలా లేవు. పిఠాపురం పోలీసు స్టేషన్ వద్ద చేరిన జన సైనికులు, హిందూ సంఘాల ప్రతినిధులు ఒకే నినాదం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మా సంస్కృతిని, దైవ చింతనని అపహాస్యం చేస్తే ఊరుకొనేదే లేదు అని తేల్చి చెప్పారు. కాకినాడ కోర్టు వద్ద రావణ్ను వైద్య పరీక్షల కోసం తరలిస్తున్నప్పుడు సనాతన ధర్మ రక్షకులు అతన్ని ముట్టడించడానికి ప్రయత్నించడం చూస్తే ప్రజల్లో ఆగ్రహం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఓర్పుగా ఉన్న హిందూ సమాజం ఇకపై సహించే ప్రసక్తే లేదు అనే సంకేతాన్ని పంపింది. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా న్యాయబద్ధంగా ఈ కీచకుడికి బుద్ధి చెప్పేలా పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి వరుస కేసులతో వాడిని బోన్లో నిలబెట్టడం హిందూ ఐక్యత సాధించిన ఒక పెద్ద విషయంగానే
విజయంగానే భావించాలి. నిజానికి ఈ వ్యవస్థీకృత కుట్రల వెనుకున్న అసలు ఉద్దేశం కేవలం యూట్యూబ్ వ్యూస్ సంపాదించుకోవడం మాత్రమే కాదు, హిందూ సమాజంలోని అంతర్గత విభేదాలను వాడుకొని సనాతన ధర్మాన్ని నిలువున దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యం. అందుకే ఒక కేసులో బెయిల్ రాగానే పోలీసులు ఊరుకోకుండా అతనిపై ఉన్న పాత నేరాల చిట్టా మొత్తాన్ని బయటకు తీశారు. పిఠాపురం కోర్టులో మొదటి కేసులో పూచీకత్తుపై బెయిల్ మంజూరైన గంటల వ్యవధిలోనే మచిలీపట్నంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పోలీసులు రావణ్ను వరుసగా అరెస్ట్ మూడోసారి కూడా అరెస్ట్ చేయడం వెనుక చట్టం యొక్క అసలు విశ్వరూపం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు సమాజ శాంతికి భంగం కలిగిస్తూ దేవుళ్లను కించపరిస్తే ఏమీ కాదు అనే ధీమాతో తిరిగిన వాడికి ఈ వరస అరెస్టులు ఒక గట్టి గుణపాఠంగా మారాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే తట్టుకోలేని కొందరు వ్యక్తులు దీనికి పొలిటికల్ మరియు కాస్ట్ కలర్ పూయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మతోన్మాద సామాజిక ద్రోహికి మద్దతుగా ఎవరు నిలబడుతున్నారో చూస్తే ఈ కుట్రల వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత బలంగా ఉందో స్పష్టమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొజ్జ ఐశ్వర్య వంటి నాయకులు మీడియా ముందుకు వచ్చి అరెస్టుల పేరుతో పీకేదేమీ లేదు, ఈడ్చిదంతే హైదరాబాద్లో పడతారు, జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అత్యంత దారుణమైన భాషలో మాట్లాడడం చూస్తుంటే వీళ్ళకి సమాజం పట్ల, చట్టం పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్థమవుతుంది. వీళ్ళకి తోడుగా నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ జర్నలిస్ట్ కేవీఆర్ మరియు ప్రశ్న రావణ్ అరెస్టులను ప్రజాస్వామ్యానికి ముప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒక జర్నలిస్ట్ ముసుగులోనో, ఒక యూట్యూబర్ ముసుగులోనో ఉండి హిందూ సమాజాన్ని, నాయకులను నిత్యం బూతులు తిడుతుంటే వీళ్ళకి కనిపించని ప్రజాస్వామ్యం చట్టపరమైన చర్యలు తీసుకోగానే ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోవడం వీళ్ళ నైజానికి నిదర్శనం. హిందూ సమాజం శతాబ్దాలుగా సహనంతో ఉంది అంటే అర్థం చేతకానితనం కాదని, దాని చేతకానితనంగా భావిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ వరుస కేసులు నిరూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించండి, కానీ నా ధర్మాన్ని, నా సంస్కృతిని, హిందూ సెంటిమెంట్లను కించపరిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదు అని. ఆయన అన్న మాటల ప్రకారమే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఈ సమాజ విచ్ఛిన్నకర శక్తులపై ఉక్కుపాదం మోపుతోంది. పిఠాపురం, మచిలీపట్నం కోర్టుల వద్ద జన సైనికులు, వీర మహిళలు, హిందూ ధర్మ రక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి చేసిన నిరసనలు, రావణ్కు వ్యతిరేకంగా వినిపించిన నినాదాలు ఒక బలమైన సామాజిక చైతన్యాన్ని చూపిస్తున్నాయి. ఒక సమాజ ద్రోహిని వెనకేసుకొస్తూ హిందూ సెంటిమెంట్లతో ఆడుకునే ముఠాల ఆటలు ఇకపై సాగవు అనే చేదు నిజం ఈ అరెస్టులతో తేలిపోయింది. ఈ మొత్తం పరిణామాలను నిశ్చితంగా గమనిస్తే ఇన్నాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ సమాజంపై సాగిన సాంస్కృతిక ఉగ్రవాదానికి ముగింపు పలికే ఒక కొత్త శకం మొదలైంది అని స్పష్టమవుతోంది. మచిలీపట్నం కోర్టులో ఈ రావణ్ అలియాస్ జోసెఫ్ను హాజరుపరిచినప్పుడు అక్కడ సనాతన ధర్మ రక్షకులు, జన సైనికులు చేసిన నిరసనలు కేవలం ఒక వ్యక్తిపై కోపంతో చేసినవి కావు, అవి దశాబ్దాలుగా హిందూ సెంటిమెంట్లపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉప్పొంగిన ప్రజా ఆగ్రహం. ఈ అరెస్టుల సరళిని చూసి జీర్ణించుకోలేకపోతున్న కొందరు బహుజన ముసుగుదారులు రాజ్యాంగం ప్రమాదంలో పడింది, దళితులపై అణచివేత సాగుతోంది అంటూ యథావిధిగా పాత రాగాన్ని అందుకున్నారు. కానీ సనాతన ధర్మాన్ని గుండెల్లో పెట్టుకునే కోట్లాది మంది దళిత సోదరులు ఈ విషపూరిత ప్రచారాన్ని ఎప్పుడో తిరస్కరించారు. ఒక క్రిస్టియన్ ముసుగులో ఉంటూ దళిత కార్డు వాడుకుని హిందూ దేవుళ్లను అసహ్యకరంగా దూషించే ఇతని లాంటి వాళ్లను సమాజం నుంచి వెలివేయడమే నిజమైన దళిత హితము అని వాళ్ళు సైతం గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఈ వివాదంలో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రకాష్ రాజ్ లాంటి శక్తులను హిందూ సమాజం ముక్త కంఠంతో ఒక్కటే సమాధానం చెప్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కేవలం చట్టాన్ని అమలు చేస్తోంది తప్ప ఎవరిపైన కక్ష సాధింపులకు దిగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు, రథాలు తగలబడినప్పుడు, దేవుడి విగ్రహాలు ధ్వంసమైనప్పుడు ఏమాత్రం చలించని ఈ కుహానా మేధావులు ఈరోజు
ఒక సైకో యూట్యూబర్‌ను పోలీసులు చట్టబద్ధంగా బోనులో నిలబెడితే, మానవ హక్కుల గురించి మాట్లాడడం ముమ్మాటికి దౌర్భాగ్యం. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఆటలు ఇకపై సాగవని మెజారిటీ హిందూ సమాజం తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంది అనే చేదు నిజం ఈ అరెస్టుతో విపక్షాలకు, వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులకు గట్టిగా అర్థమైంది. అందుకే ఈ ప్రశ్న ఛానల్ రావణ్ అరెస్టు అనేది ఒక సాధారణ క్రైమ్ కేసో లేదా రాజకీయ పరిణామమో కాదు. ఇది సనాతన ధర్మ పరిరక్షణలో సాధించిన ఒక చారిత్రాత్మక విజయ సంకేతం. ఒకప్పుడు హిందూ సమాజం ఇలాంటి దూషణలను, అవమానాలను చూసి చూడనట్లు వదిలేస్తోందనే ధీమా ఈ మతోన్మాద శక్తుల్లో ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హిందువుల్లో ఐక్యత పెరిగింది. సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ధర్మ రక్షణకు కంకణం కట్టుకొని వారాహి డిక్లరేషన్ వంటి గట్టి నిర్ణయాలతో ముందుకెళ్తున్న తరుణంలో ఇకపై సోషల్ మీడియాలో కూర్చుని హిందూ సంస్కృతిపై, పీఠాలపై, దేవుళ్ళపై విషం చిమ్మే ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టం యొక్క ఉక్కు పాదం ఎంత కఠినంగా ఉంటుందో ఈ వరుస అరెస్టులు నిరూపించాయి. భావ ప్రకటన స్వేచ్ఛకి, సామాజిక విధ్వంసానికి మధ్య ఉన్న గీతను దాటిన ప్రతి రావణుడికి చట్టం మరియు సనాతన సమాజం కలిసి బుద్ధి చెప్పే రోజులు మున్ముందు మరిన్ని రాబోతున్నాయి అనేది నిఖార్సైన సత్యం.